ఇష్యూస్ ఏంటి? ఈ 3 ఇష్యూస్ ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు కొన్ని ఇష్యూస్ ఆధారంగా తీర్పు చెప్తారు. మీకు ప్రైమ్ మినిస్టర్కి వచ్చే వరకు దేశ రక్షణ, దేశ సరిహద్దులను ఎలా కాపాడతారు, దేశ భద్రత ఏంటి, విదేశాంగ విధానం ఏంటి, స్థూలంగా దేశ ఆర్థిక విధానం ఏంటి, వీటి ఆధారంగా ప్రజలు కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఎన్నుకుంటారు. కానీ నా ఊర్లో బడి బాగుందా లేదా అన్నదానికి ప్రైమ్ మినిస్టర్ సంబంధం లేదు. నా నా ఊర్లో ఆసుపత్రి బాగుందా లేదా అన్నదానికి ప్రైమ్ మినిస్టర్ సంబంధం లేదు. నా ఊర్లో పలానా మా టౌన్లో వరంగల్లో కరీంనగర్లోమో పారిశుద్ధ సదుపాయం సరిగ్గా ఉందా లేదా అనేది నేను ప్రైమ్ మినిస్టర్ని కాదు కదా అడిగేది. నేను అడిగేది నా లోకల్ ఎమ్మెల్యేను, నా చీఫ్ మినిస్టర్ను. అంటే చీఫ్ మినిస్టర్కి వచ్చేవరకు ఇష్యూస్ మారిపోతాయి. మీకు ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చెప్తోంది? ఇంకా మేము స్కూళ్ళను బాగా చేసినాం, మాకు ఓటేయండి. మేము మొహల్లా క్లినిక్లు పెట్టాం, మేము ఓటేయండి. కానీ మేము చైనాను ఎదుర్కొంటున్నాం, పాకిస్తాన్ ఎదుర్కొంటున్నాం, మాకు ఓటేయండి అంటలేదు కదా ఆమ్ ఆద్మీ పార్టీ. తెలంగాణలో రేవంత్ రెడ్డి నాకు ఓటేస్తే మీరు పాకిస్తాన్ సంగతి చూస్తా అన్నాడా? నాకు ఓటేస్తే చైనా సంగతి చూస్తా అన్నాడా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నాకు ఓటేస్తే ఇంకో ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తా, నాకు ఓటేస్తే ఇంకో ఈ పని చేస్తా అన్నాడు. అందువల్ల చీఫ్ మినిస్టర్ సర్పంచ్కి వచ్చేవరకు ఇంకా మారిపోతాయి. సర్పంచ్ ఇప్పుడు ఒక పల్లెటూరులో సర్పంచ్ పదవికి ఎన్నిక కావాలి. పల్లెటూరులో సర్పంచ్ పదవికి ఎన్నిక కావడానికి ఆర్టికల్ 370 రద్దు చేశాను, నాకు ఓటేయండి అని బీజేపీ అభ్యర్థి పోతాడు. ఆర్టికల్ 370 రద్దు చేస్తే గ్రామ సర్పంచ్ ఎన్నుకోవాలన్నా? అసలు ఇష్యూసే వేరు కదా గ్రామ సర్పంచ్కు. ఇప్పుడు గ్రామ సర్పంచ్కి కూడా ఆర్టికల్ 370 రద్దు చేసినందుకు సర్పంచ్ని ఎన్నుకోవాలి. ఆ సర్పంచ్ రేపు పొద్దున వచ్చి అయ్యా సార్ మన ఊర్లో స్ట్రీట్ లైట్లు వీధి దీపాలు వెలుగుతలేమంటే వెలగకపోవచ్చు, నేను వీధి దీపాలు వెలిగిస్తాను చెప్పినా నీకు. మా పార్టీ ఆర్టికల్ 370 రద్దు చేసింది కాశ్మీర్ను, మీరు దానికి ఓటేయండి, మీరు ఓటేశారు. కావాలంటే చూడండి కాశ్మీర్ ఎట్లుందో. నా వీధి దీపాలతో సంబంధం ఏంటి? నేను చెప్పినా మీకు వీధి దీపాలు బాగు చేస్తానని. నేను పాకిస్తాన్ సంగతి చూస్తానా, చైనా సంగతి చూస్తున్నా కదా అని అన్నాడు అనుకోండి. సర్పంచ్ తలకా పట్టుకోరు అప్పుడు గ్రామ ప్రజలు ఏది దేని ఆధారంగా ఎన్నుకోవాలి? ఆ గ్రామంలో పారిశుద్ధ్యం ఎలా ఉంటుంది, తాగునీటి సదుపాయం ఎలా ఉంటుంది, వీధి దీపాలు ఎలా ఉంటాయి, ఇది కదా గ్రామాల్లో సర్పంచ్ చూసి చూడాల్సింది. సో సర్పంచ్ కూడా ఆర్టికల్ 370 రద్దయినందుకు ప్రజలు ఎన్నుకుంటే ఆ గ్రామ సర్పంచ్కి ఏమి అకౌంటబిలిటీ ఉంటుంది? అందువల్ల ఇష్యూస్ డిఫరెంట్. మరి అలాంటప్పుడు ఒకేసారి ఎన్నికలు జరిపితే లాభం ఎవరికి? అందరికీ తెలుసు. ఒకేసారి ఎన్నికల్లో లాభం ఎవరికి అనడానికి ఎన్నికలు చూడండి. మన తెలంగాణ సరిపోతుంది కదా. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 14% ఓటింగ్ వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో 35% ఓటింగ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? 21%. అది కూడా 5-6 నెలలు ఎందుకు వచ్చింది? నేషనల్ ఇష్యూ డామినేట్ చేసే వరకు దేశానికి సంబంధించిన ఇష్యూస్ విషయంలో ప్రజలైతే ఆ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్లో బీజేపీ ఓటేయలేదో దేశానికి సంబంధించిన బీజేపీ ఓటేశారు. రేపు ఒకేసారి ఎన్నికలు జరిపితే అడ్వాంటేజ్ ఏంటి బీజేపీకి? అసెంబ్లీ ఎన్నికలు కూడా 35% ఓటు వస్తుందని. ఎందుకంటే ఈ భారతదేశంలో స్టడీస్ ఏం చెప్తున్నాయి? జమిలీ ఎన్నికలు పెట్టిన చోట 77% ఒకే పార్టీకి ఓటేస్తున్నారు. అఫ్కోర్స్ కొంతమంది విచక్షణతో మేము అసెంబ్లీ ఎన్నికలకు వేరుగా లోక్సభ ఎన్నికలు వేరుగా ఓటు వేయచ్చు, వేయరని అనడం లేదు. భవిష్యత్తులో అది పెరగవచ్చు కూడా ఆ విచక్షణ ప్రజలకు. కానీ ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ అయితే 77% సందర్భాల్లో అధికారం ఏ పార్టీకైనా లోక్సభకైనా అసెంబ్లీకైనా ఒకే పార్టీ కొట్టేస్తారు. అంటే అర్థం ఏంటి? బీజేపీకి 14% అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి, లోక్సభ ఎన్నికల్లో 35% వచ్చాయి. ఒకేసారి ఎన్నికలు జరిగితే బహుశా 25% 30% వచ్చేటి. మరి బీఆర్ఎస్ ఓటింగ్ ఎంత తగ్గింది? అసెంబ్లీ ఎన్నికల్లో 37% వస్తే లోక్సభ ఎన్నికల్లో 17% పడిపోయింది. అంటే ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టమో ఈ ఎన్నికల ఫలితం చూస్తే అర్థం కావడం లేదా? ఇది పోనీయండి సార్, ఒక్కసారి ఎన్నిక ఏదో వచ్చింది అట్లా. నేను అంతగా 5 ఏళ్ల కింద లెక్క కూడా చెప్తాను మీకు. 2018 అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి 5 సిట్టింగ్ సీట్లు ఉంటే 4 ఓడిపోయారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్తో సహా. ఒక్క సీటే గెలుచుకున్న రాజాసింగ్ సీట్ ఒక్కటే. 7% ఓటింగ్ వచ్చింది. వితిన్ 5 months లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్యే ఒక్కరు గెలిస్తే ఎంపీలు 4 గెలిచారు. మీకు ఆ రోజుల్లో మీకు గుర్తుండండి, బండి సంజయ్, ధర్మపుర అరవింద్, స్వయం బాబురావు, కిషన్ రెడ్డి 4 గెలిచారు. ఒక్క ఎమ్మెల్యే గెలుచుకున్న పార్టీ 4 ఎంపీలు ఎట్లా గెలుచుకుంటుంది? 7% ఓటింగ్ కాస్త 7% 20% పెరిగింది. ఈ 2 ఎన్నికలు ఉదాహరణ కాదా మీకు? ఏ పార్టీకి లాభం జమిలీ ఎన్నికలు, ఏ పార్టీకి నష్టమని. అందుకే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇంకా బీఆర్ఎస్ లాంటి పార్టీలు గతంలో మోడీతో మంచుకున్న రోజుల్లో సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. క్లియర్గా వాళ్ళ పార్టీకి నష్టం. ప్రాంతీయ పార్టీల మనుగడకు అస్తిత్వానికి ప్రమాదం. అయినా ప్రాంతీయ పార్టీలు రాజకీయ కారణాల రీత్యా మద్దతు ఇస్తున్నాయి, సూత్రబద్ధమైన కారణాల రీత్యా కాదు.
రీజనల్ పార్టీస్కు పూర్తిగా నష్టం. ఇవాళ బీజేపీ టీడీపీతో ఉండొచ్చు, రేపు బీజేపీ టీడీపీ విడివిడిగా పోటీ చేస్తాయి అనుకోండి. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు పాలన, చంద్రబాబు నాయుడులో సూపర్ సిక్స్ ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు చెప్తారు. కానీ అక్కడ బీజేపీ వాళ్ళు జాతీయ సమైక్యత, పాకిస్తాన్ బుద్ధి చెప్పినాం, చైనాకు బుద్ధి చెప్పినాం, పుల్వామా, బాలాకోట్, మీకు కాశ్మీర్ ఇవన్నీ చెప్తారు. ప్రజలు ఆ భావోద్వేగాల మీద ఓటేశారు అనుకోండి. చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సూపర్గా అమలు చేసినా గెలవాడు, బీజేపీ గెలుస్తుంది. ఎందుకంటే ఆ రీజనల్ ఇష్యూస్ కాకుండా నేషనల్ ఇష్యూ డామినేట్ చేస్తే ప్రజలు బీజేపీకి ఓటేస్తారు కదా. ఇవాళ కలిసి ఉండొచ్చు, రేపు కలిసి ఉండాలన్న గ్యారంటీ ఉన్నది, రేపు విడిపోవచ్చు కదా. సో రాజకీయాల్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది భారతీయ జనతా పార్టీకి లాభం కలగడానికి జమిలీ ఎన్నికలు తీసుకొస్తున్నారు. జాతీయ పార్టీ లాభం అవుతుంది, ప్రాంతీయ పార్టీలు దెబ్బతింటాయి. మన దేశంలో రాజ్యాంగం ఎందుకు కల్పించింది? ఈ వ్యవస్థల్ని ఒకే ప్రభుత్వం పెట్టుకోవచ్చు కదా కేంద్రంలో. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ఇవన్నీ ఎందుకు పెట్టాలి? ఒకటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెడితే అయిపోతుంది కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టేస్తే ఈ జమిలీ గిమిలీ ఏది అవసరం లేదు, ఎన్నికల అవసరం లేదు, గందరగోళం అవసరం లేదు కదా. భారత ప్రభుత్వం ఒకటే ఉంటుంది. రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నట్టు దేశం మొత్తానికి ఒకే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కూడా ఉండరు. అలా ఉండకూడదా? అప్పుడు ప్రతి రాష్ట్రం ఒక జిల్లాలాగా పనిచేస్తుంది. ఏం ప్రైమ్ మినిస్టర్ దేశం మొత్తానికి ఒక్కరే ఉంటారు, నో చీఫ్ మినిస్టర్, నో సర్పంచ్, నథింగ్. ఇంకా బ్రహ్మాండం ఉంటుంది కదా, పైసా ఖర్చే ఉండదు కదా. అలా చేస్తే ఏమవుతుంది? ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు రాజకీయంగా ఎలినేట్ అవుతారు. అందుకొరకే అన్ని స్థాయిల్లో ప్రభుత్వాలు వికేంద్రీకృతమైనటువంటి అధికార వ్యవస్థ ఉండటానికి కారణం అది. మీకు పాలనా వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ రాజ్యాంగరీత్యా వికేంద్రీకరించబడింది. కారణం పొలిటికల్ పవర్ ఒక్కచోట కేంద్రీకృతం కాకూడదని. మరి ఇప్పుడు ఎన్నికలోమో కేంద్రీకృతం చేస్తారు, రాజకీయాలేమో పాలనమో వికేంద్రీకృతం అవుతాయి. వికేంద్రీకృత రాజకీయాలు, వికేంద్రీకృత పాలనా వ్యవస్థలు ఉన్న దేశంలో కేంద్రీకృత ఎన్నికలు ఎందుకు? లాజిక్ ఉండాలి కదా దేనైనా. అందువల్ల ఇది ప్రతిపక్షాలు వ్యతిరేకించడానికి ప్రాథమికమైన బేసిస్ ఉంది కనుకనే వ్యతిరేకిస్తున్నారు. 2014 అండ్ 2019